వసంతమికపై రానని అన్న కోయిల రాగం ఆపేనా, చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా. ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు, నోరారా పిలిచి చూడు. వేల్పూర్ ప్రేక్షకులందరికీ మా లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతమంది తరలి రావడం అండ్ దానితోడు చాలా మంది పాపం కూర్చోడానికి ప్లేస్ లేకపోయినా నుంచుని చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమంలో ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబానికి ఇలా లైవ్ గా చూస్తున్న ప్రేక్షకులు చాలా మంది ముందుకు వచ్చి సహాయం అందిస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ వేల్పూర్లో ఇదివరకు మేము షూట్ చేసిన, ఇప్పుడు షూట్ చేసిన అత్యధిక సంఖ్యలో జనాలు తరలి రావడం అండ్ దానికి తోడు మేము ఉన్నాం ధైర్యం చెప్తూ వాళ్ళకి సపోర్ట్ అందించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబం కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. అండ్ మీతో పాటు టీవీ చూస్తున్న ప్రేక్షకులు చాలా మంది హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా కాల్ చేసి వాళ్ళ వంతు హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన శ్రీను రాబోతున్నారు. ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంతో క్షయ వ్యాధికి గురయ్యారు. ఆయన అలా గురికావడంతో ఆ వ్యాధికి ఆయన భార్యే కుటుంబ బాధ్యతలన్నీ తీసుకుని కూలి పని చేసుకుంటూ 3 పిల్లల్ని ఆయన్ని దగ్గరుండి చూసుకుంటోంది. తను కష్టపడి పనిచేసి ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన సమయంలో కుటుంబ భారాన్ని మొత్తాన్ని భార్య మీద వేశాననే బాధతో ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఒక చిన్న ఉపాధి కలిగితే, ఏదైనా దొరికితే కనీసం ఆ 3 పిల్లలున్న ఆ కుటుంబం 2 పూట్ల కడుపు నిండా అన్నం తినగలుగుతారని ఆయన కోరుకుంటున్నారు. వారిని వేదిక మీదకి పిలిచే ముందు వారి గురించి ఒక ఏవి ప్లీజ్. సీను కార్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. సీను తండ్రి సత్యనారాయణ సైకిల్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. 15 ఏళ్ల క్రితం సీనుకు శ్రీదేవితో వివాహం జరిగింది. డ్రైవింగ్ లో అప్పటికే అపారమైన అనుభవం గడించిన సీను తన భార్య పుట్టిన ఊరైన రామచంద్రాపురానికి వలస వెళ్లి డ్రైవర్ వృత్తిని కొనసాగించాడు. 3 పిల్లలు పుట్టి సీను జీవితం సజావుగా సాగిపోతున్న తరుణంలో సీను తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అతనిపై తీవ్రమైన ప్రభావం చూపింది. విపరీతమైన దగ్గును 2 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన సీనుకు డాక్టర్లు పరీక్ష చేసి క్షయవ్యాధి బారిన పడ్డాడు అంటూ చెప్పారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోవడంతో అనారోగ్యం పాలైపోయిన సీను నరకాన్ని అనుభవిస్తున్నాడు. విధిలేని స్థితిలో కుటుంబాన్ని పోషించడం కోసం శ్రీదేవి వ్యవసాయ కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ, 7 జన్మాలకైనా తోడునే నన్న ప్రేమ. శ్రీదేవి కష్టం మీద వచ్చే సంపాదనతో కుటుంబం గడవడమే కష్టమైపోయిన స్థితిలో భర్తకు మందులు కొనలేకపోతోంది. ఇంటి అద్దె కట్టలేని దుర్భరమైన స్థితిలో బ్రతుకుతోంది. శ్రీదేవి పనికి వెళ్లిన రోజున 13 ఏళ్ల కూతురు వైశాలి మధ్యాహ్నం వేళలో స్కూల్ నుండి వచ్చి తండ్రికి భోజనం తినిపించి వెళ్తుంది. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, భర్త మందులు ఇలా కలగలుపుకొని కష్టాల్ని మోయలేక కన్నీటి పర్యంతమవుతోంది శ్రీదేవి. నిస్సహాయత స్థితిలో ఉన్న ఆ కుటుంబం ఈ రోజు సహాయం కోసం లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం.
శాంతి చెదిరిన కాంతి కనబడు. నా పేరు శ్రీను అండి. నేను కార్ డ్రైవర్గా పనిచేసేవాడిని అండి. నాకు 3 సంవత్సరాల కింద టీవీ అటాక్ అయిందండి. అది గుర్తించలేదు నేను. అలాగే ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువైపోయింది. హాస్పిటల్కి వెళ్తే ఇది ముదిరిపోయిందమ్మా, మందులు వాడినా కష్టం అన్నారండి. జీవితం కడదాకా మారనా. చాలా అన్నీ ఏదలా బతిమాలిన వాళ్ళని మందులు తీసుకున్నాను. 9 నెలలు వాడానండి. వాడాక కూడా ఆవేశం తగ్గుతులేదని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అమ్మా, ఇంక మేము చేసేది ఏం లేదన్నారండి. కాకినాడ 3 హాస్పిటల్ తిరిగితే వాళ్ళు ముదిరిపోయిందమ్మా, ఏం చేసేది లేదు, నువ్వు ఉన్న నెల మందుల మీద ఆధారపడి ఉండాలి అని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే నెల నెల మందులు వాడాలి, 3,500 4,000 అవుతుంది అన్నారు. ఇంటికి గడితే కష్టంగా ఉంది. నా భార్య పనికెళ్ళి తెచ్చినప్పుడే భోజనం ఉంటుందండి, లేకపోతే లేదు. ఆకలి మంటల సెగలు మూగ జీవుల మౌన బాసలు బతుకు నా పిల్లల 3 గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ వాళ్ళ మధ్యాహ్నం పూట భోజనం అక్కడ చేసి సాయంత్రం నా భార్య వచ్చాక మళ్ళీ వండి పెట్టి నాకు పెడితేనే భోజనం అండి, లేకపోతే లేదండి. ఆశలు పేదవాడి గాథ కథలు చెప్పలేని బ్రతుకు వెతలు. మధ్యాహ్నం మాటలు నా చిన్న పాప వచ్చి నాకు భోజనం పెట్టి తను మళ్ళీ స్కూల్కి వెళ్తుందండి. అలా చూస్తూ జీ తెలుగు లక్ష్మీదేవి తలుపు తట్టిందని ప్రోగ్రాం చూసి నేను ఏదైనా సహాయం చేస్తారని జీ తెలుగు వారిని కోరుకున్నానండి. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ ఒక్కళ్ళే పని చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు కొంచెం బాగుపడాలి అనుకుంటే మీకు ఏం కావాలని కోరుకుంటున్నాను? నాకు ఏదైనా జీవనాధికారం ఇంటికాడ నా భార్యతో నాకు తోడుగా ఉంటుందని ఏదైనా ఫ్యాన్స్ షాప్ పెట్టుకుందామని జీ తెలుగు వారిని కోరుకుంటున్నానండి. చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయండి? చుట్టుపక్కల ఏం లేవండి, 1 కిలోమీటర్ వరకు కూడా ఏం లేవండి. మాది కొంచెం లోపడుకుంటుంది. సో దాని నుంచి ఆదాయం వస్తుంది, అది మీకు ఉపయోగపడుతుంది. ఆదాయం వస్తే పిల్లలకి నాకు దాంతో వచ్చేదానికి మందులకి అట్లకి కొంచెం కడుపు నిండా అన్నం తినడానికి నా పిల్లలు నేను అనే జీ తెలుగు వారిని కోరుకుంటున్నానండి. తప్పకుండా సార్, మీరు అనుకుంటున్నట్టు మీకు సొంతంగా ఒక ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ వచ్చేలా మేమంతా కలిసి ప్రయత్నం చేస్తాం. అప్పటివరకు ఇలా కూర్చుంది. నాకేమీ కావు అంటూ నీ కష్టం నీది అంటూ వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా, ఇంతే నా రాత అంటూ. ప్రస్తుతం మీరు వ్యవసాయ కూలీగా చేస్తున్నారమ్మా? సార్ ఎంత వస్తుందమ్మా ఆదాయం రోజుకి? 150 రూపాయలు వస్తుంది సార్, అంత మించి ఎక్కువ రాదు సార్. అవన్నీ ఒక్కోసారి ఉంటున్నాయి, ఒక్కోసారి ఉంటలేదు సార్. లేని రోజు ఎలా అమ్మా పరిస్థితి? ఎలా లేని రోజులు అంటే ఎవరో ఒకరు చూస్తారు సార్ నన్ను. చుట్టుపక్కల అందరూ మంచివారు సార్. నాకు ఒక పూట పిల్లలు స్కూల్లో భోజనం చేసేస్తారు, మధ్యాహ్నం మాట సాయంకాలం వచ్చి వండుతాను సార్. నేను చిన్న పాప వచ్చి ఈయనకి భోజనం పెట్టేసి వెళ్తుంది సార్. నీడై తోడై నీతో ఉండాలి. ఎన్నాళ్ళ నుంచి ఆయన పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు? 3 సంవత్సరాల నుంచి అలాగుంటున్నారు సార్. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు కార్ డ్రైవర్ సార్ ఈయన. మమ్మల్ని అసలు బయటకు వెళ్ళిచ్చేవారు కాదు, అన్ని ఇంట్లోకి తెచ్చి పెట్టేవారు సార్ ఈయన. మేము ఎప్పుడు బయటకంటే తెలియదని ఈయన మంచం మీద పడిపోయిన కానీ నేను వెళ్తున్నాను సార్. నాకు ఆవిడొక్కరు వ్యవసాయ కూలీగా పనికి వెళ్తే రోజుకొచ్చే ఆ 150 రూపాయలతోనే ఆ ఇల్లు గడుస్తోంది. అది పని ఉన్న రోజు మాత్రమే. పని లేని రోజు చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందిస్తున్నారు వాళ్ళకి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు ఆవిడ పని చేసి తీసుకొచ్చే డబ్బులతో ఆయన మందులకు కానీ పిల్లలకి అన్నం పెట్టడానికి కానీ కొంచెం కష్టం అవుతున్న ఈ తరుణంలో సొంతంగా ఒక ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ ఇంటి దగ్గర పెట్టుకుందాం అని కోరుకుంటున్నారు వాళ్ళు. సో దానికోసం మనందరం ప్రయత్నం చేయడానికి సిద్ధమా? ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మొదటి ప్రయత్నం, మీలోంచి ఎవరైనా ముందుకు రావచ్చు. వెరీ గుడ్. జిప్పెట్టుకున్నావా?
దోమలు కొడితే మళ్ళీ. సో ఇద్దరు అంకుళ్ళు సిద్ధంగా ఉన్నారు ఓ అద్భుతమైన ఆట ఆడడానికి. అండ్ వీళ్ళిద్దరూ సక్సెస్ఫుల్గా ఆటని ఫినిష్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఇద్దరికి కళ్ళగంతలు కట్టారు కాబట్టి వీళ్ళు ఈ నేల మీద కొన్ని కర్చీఫ్లు ఉన్నాయి. ఆ కర్చీఫ్లని తీసుకుని ఏరతారనమాట. సో వీళ్ళు ఎలా ఏరాలంటే ఇందులో పెద్ద కర్చీఫ్లు ఉన్నాయి, చిన్న చిన్న కర్చీఫ్లు ఉన్నాయి. ఓకే కదా నీకు? నువ్వు ఈ అబ్బాయి కంటే కొంచెం పొడుగున్నావు కాబట్టి నువ్వు ఓన్లీ చిన్న కర్చీఫ్ లేరు. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. దొరికినట్టు చొక్కా లోపల వేసుకో. ఓకే, నీకు పెద్దది నాయనా, పెద్ద కర్చీఫ్ దొరికితే తీసి చొక్కా లోపల వేసేసుకో. ఓకేనా? వెరీ గుడ్. రెడీ, 3, 2, 1, go! డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకిష్టం ఇష్టం 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 అయ్యే వరకు నేను ఓసి మల్లె పువ్వా, తోసి తోసి నన్ను పక్కనేస్తావా, తామరాకు మీద నీటి బొట్టు నువ్వా, పట్టుకుంటే పట్టుమంటూ జారిపోతావా, ఓసి 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 పాలకోవా, చూసి చూసి ఫేస్ తిప్పుకెళ్తావా, ఏకు కుక్కులాగా నన్ను చూస్తావా, అంటుకుంటే సర్రుమంటూ పారిపోతావా, నీ కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలన్నీ ఈ లోకం నుంచి చోరీ చేసైనా, నీ మనసును డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని ఏ భాషలో ఉన్న దాచేసైనా డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను. నీకిష్టం ఇష్టం 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 అయ్యే వరకు నేను డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను. నీకిష్టం ఇష్టం ఇష్టం 4, 3, 2, 1. ఏంది రవి? ఏంది మొత్తం దోపా? అబ్బా, ఆయన చూడు పట్టట్టొచ్చిందా. ఇప్పుడు ఒక్కొక్కటిది, 1, 2, 3, 9. ఎందుకైనా మంచి దులుపు మనం నొక్కేద్దామని దాన్ని నూనె. 1, 2, 6, 7. సూపర్. సో ఇద్దరు గట్టిగా చప్పట్లు పాపం. చాలా బాగా ఆడారు. అండ్ మీ ఇద్దరి చేతుల మీదుగా ఇప్పుడు ఆ ఫ్యామిలీకి 15,000 రూపాయలు అందబోతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది, లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే, లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. గురుగారు మీ పేరు? శశాంక్, శశాంక్. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఎంత ఆనందం. మీరు మేస్టారు? ఏలియా బాబు, ఓకే బాబు, ఏం చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాస్. వెరీ గుడ్. సో మీ ఇద్దరికి ఒకటి మంచి టాస్క్ ఉంది. నేను 1 అన్నప్పుడు ఇద్దరు బౌ అనాలి. ఓకే. 2 అన్నప్పుడు కింద కూర్చోవాలి. 3 అన్నప్పుడు అక్కడే నుంచి పరిగెడుతూ ఉండాలి. ఓకే. 4 అనగానే గోక్కోవాలి. రెడీయా? ఓకే. 1, 2, 3, 4, 1. ఏంట్రా కూర్చుంటావు గోక్కుంటావు బో అంటావు, మొత్తం 3 చేసేస్తావు విడివిడిగా. 1, 4. ఏంట్రా మనోడే తేడా చేస్తాడు అంటే ఈ చూసి ఇడి కూర్చోవడం వేరే నెంబరు, గోక్కోవడం వేరే నెంబరు. ఓకేనా? 1, 4. ఏటేటో చేస్తున్నారు వీళ్ళు. ఓకే, మీకు అర్థమైందిగా. 1, 4. ఆవిడ గుండు గీకేసుకుంటుంది, వద్దని చెప్పండి, గీతలు పడిపోతాయి. ఓకే, మంచి డాన్స్ చేస్తారా? రెడీయా? ఓకే, మ్యూజిక్.
సో ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చిన శ్రీను అండ్ అలాగే మీ కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చారు. సార్, ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల క్షయవ్యాధికి గురయ్యారు అని చెప్తున్నారు. సో నిర్లక్ష్యం అంటే మీ ఉద్దేశంలో ఏం పని చేస్తున్నారు? అంటే కార్ డ్రైవర్గా పని చేస్తున్నారు. నేను ఒక టాక్సీ డ్రైవర్గా చేసేవాడిని సార్. నేను ఎక్కువ పోర్ట్ ఏరియాలో తిరిగాను, షిప్పింగ్ ఫీల్డ్ ఏరియాలో తిరిగేవాడిని. పొల్యూషన్ గట్రా ఎక్కువగా ఉండేది. కొన్ని రోజులకి దగ్గు ఎక్కువగా వచ్చేది, కళ్ళి పడుతూ ఉండేది. వేడి చేసేదో అనుకుని అలాగే అసరత్ చేశాను. 2-3 డాక్టర్ల దగ్గరికి వెళ్తే దగ్గుకి సిరప్ ట్యాబ్లెట్స్ అవి ఇచ్చేవారు. అలాగే వేసుకుని కొన్నాళ్ళుగా ఇచ్చేసాను. ఇక తగ్గుతులేదు. దాంతోపాటు ఆవేశం ఎక్కువ పెరిగిపోతుంది ఏంటో అని హాస్పిటల్కి వెళ్తే ఉమ్ము టెస్ట్ చేయించమన్నారు. చేయించాక నీకు టీబీ ఉందమ్మా, ఎక్స్రే కూడా తీసుకోకసారి మా గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తే ఎక్స్రేని ఉమ్ము టెస్ట్ చేశారు. టీబీ ముదిరిపోయిందమ్మా, నీకు ఒక సైడ్ ఊపిరితిత్తు అయితే మొత్తం పాడైపోయింది. కాకినాడ జనరల్ హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాక ఆయన చూసి ఈ రిపోర్ట్లు, నువ్వు ఇక్కడ ఉండడానికి లేదమ్మా, నీ వల్ల మళ్ళీ ఇంకొక 15-20 మందికి ఈ వ్యాధి సోకేలాగా ఉంది, నువ్వు ఏదైనా సరే ఇంటికి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు. ఇంటికి తీసుకొచ్చాక ఇంకో 2 రోజులు అలాగే ఎక్కువగా ఉంటాయి. మా ఇంటి పక్కన ఒక ఆయన తెలుగుదేశంలో చేస్తూ ఎర్రన్ శెట్టి గారని ఆయన వచ్చి నీకేం పర్లేదు మేమున్నాం అని చెప్పి నేను ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పొద్దుటే నువ్వు రామ్మా 10:30 కల్లా నేను వస్తాను ఈ రిపోర్ట్లు పట్టుకుంటా అంటే నా భార్య వెళ్ళింది సార్. వెళ్ళాక అక్కడ ఏం చేసేది ఏం లేదు, ఒక పని చేయండి, ఈరోజు 3 అట్లు ఇస్తాం, బుధవారం, శుక్రవారం, సోమవారం చూడండి, ఏదైనా చేసేది ఏం లేదు కదా, భగవంతుడు ఉంటే మీ వాళ్ళు ఏమన్నా ఇది అవుతుంది. అవి ఒక రోజుకి వచ్చి ఏ ట్యాబ్లెట్ అరగంటలో వేసేసుకోవాలన్నారు. నేనేమో 27 కేజీలకు వచ్చేసాను బరువు. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏదేదో తిరిగిపోయి మంచం మీద ఉండడానికి ఒళ్ళంతా దూదల కింద వచ్చేసి చాలా బాధగా ఉండేది. సర్లేని నా భార్య అలాగా మజ్జిగతో గ్లూకోజ్ వాటర్తో వేసి అలా 3 అట్లు మింగించిందండి. మింగితే మరుసటి రోజు నుంచి కొంచెం ఉమ్ము పడతాం, కళ్ళి పడతాం తగ్గిందండి. అలాగా 9 నెలల పాటు వాడంటే 9 నెలలు వాడానండి. ఎప్పటికీ ఆవేశం ఇంకా తగ్గుతులేదేంటి, నడుస్తుంటే ఆవేశం వచ్చేస్తుందని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే లేదమ్మా ఊపిరితిత్తులు పడిగా, టీబీ అంటే తగ్గింది కానీ ఊపిరితిత్తులు కన్నాలు పడ్డాయి, దాన్ని చేసేది లేదు, ఇంకా పెరగకుండా ఉండాలంటే కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో సిద్ధార్థ అని ఉంది, అక్కడికి వెళ్ళు, ఆయన ఊపిరితిత్తులకి స్పెషలిస్ట్ అంటే ఆయన చూసి పాడైపోయిన ఊపిరితిత్తులను ఏం చేయలేవమ్మా, అవి పెరగకుండా ఉండడానికి ట్యాబ్లెట్లు ఇస్తాను, వచ్చి వాడుతావా అన్నారు. 2 వాడతానండి అంటే మరి నువ్వు తట్టుకోగలవా అన్నారు. ఎంత వస్తారంటే ఒక నెల 3,000 అవ్వచ్చు, 2,500 అవ్వచ్చు, నీకు తక్కువ అనుకుంటే 1800 తక్కదమ్మా నీకు. మా భార్య ఎక్కడో 500 అప్పు చేసి ఒక ఇండిషన్ చేయించిందండి. అప్పటి నుంచి ఇంక ఇండిషన్ చేయించుకోవడానికి సామర్థ్యం, ఇల్లుగా అడగడానికే కష్టంగా ఉంటే ఇంక మళ్ళీ నేను మీరు ఇబ్బంది పడొద్దు, నాతో ఉన్నన్నాళ్ళు అలాగే ఉంటాను మంచి మీద, లేకపోతే ఇచ్చేయద్దు, మీరు ఇప్పటికీ నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు నన్ను ఇచ్చేయద్దు అని అలాగే హెచ్చరిక చేసి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 3 పిల్లలు, అది కూడా చాలా పెద్ద బాధ్యత. అంటే ఈ పరిస్థితుల్లో మీకు అటు వచ్చే డబ్బుల్ని మీ మందులకి, మీ ట్రీట్మెంట్కి కానీ హాస్పిటల్ తీసుకురావడానికి వాటికి కూడా సరిపోని సంపాదన అది. 3 పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల గురించి కానీ ఏదైనా మీ ఇద్దరు కలిసి ఏదైనా ఆలోచన చేశారా, ఏదైనా అనుకున్నారా వాళ్ళ 3 గురించి? చాలా చేశాను సార్. చాలా వరకు ఎవరిని అడిగినా 500,000 రూపాయలు ఇచ్చి మీకు ఏదో తినడానికి లోటు లేకుండా చేయగలం తప్ప మేము మాత్రం ఎన్నాళ్ళు చేయగలం. అలాగే మా అత్తయ్య గారు, మా మరదలు, పాపం మా తోడళ్ళు కూడా మంచి కుర్రాడండి, అతనికి ఉన్నంతలోనే వాళ్ళిద్దరూ నాకు నెల ఎంతో కొంత ఇచ్చేవారు. ఇంట్లో అద్దెంట్లో ఉండేవాడిని, వాళ్ళు కూడా అద్దె కడతలేదని 3 నెలలు అద్దె కట్టలేదని ఖాళీ చేసిందమ్మా. మీరంటే మా అత్తయ్య గారి ఇంట్లోకి వచ్చి ఉంటున్నానండి 3 నెలల నుంచి.
ఏం చదువుతున్నారండి పిల్లలు? పెద్ద పాప 8వ తరగతి అండి. ఓకే, ఈ పేరేంటమ్మా? వైష్ణవి సార్. వైష్ణవి. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నావు. నాన్నగారు చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. ఎస్. తమ్ముడు ఏం చదువుతున్నాడు? 5th క్లాస్ సార్. చెల్లి? 5th క్లాస్ సార్. ఇద్దరు 5th క్లాస్ చదువు. ట్విన్స్ సార్. సో ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి మీకు వాళ్ళు ధైర్యం చెప్పడం కంటే మీరు వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన సమయం. మీతో ఏమైనా చెప్పుకుంటూ ఉంటారా? మీరేమైనా వాళ్ళతో మాట్లాడతారా? అంటే డాడీకి బాగా సార్, బాగా చదువుకోండి అని చెప్తారు సార్. ముగ్గురికి అల్లరి కట్ట చేయకండి, అమ్మని ఇబ్బంది పెట్టకండి కట్ట అని చెప్తారు సార్. సో మీరు ఇవి కాకుండా ఇంటి పనులు చూస్తూ ఉంటారా? అమ్మ 6 గంటలకి 6:30కి ఆ టైంకి వస్తుంది సార్. నేను 8:30కి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వస్తాను సార్. అమ్మ వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అనేసి గిన్నెలు కట్ట తోముతాను సార్, బట్టలు కట్ట ఉతుకుతాను సార్. నీకు అనిపిస్తూ ఉంటుంది కదా సాధారణంగా స్కూల్కి వెళ్ళే మిగతా పిల్లల్లాగే అమ్మ నాన్నతో బయటకు వెళ్ళాలనో, వాళ్ళని కూడా ఒకసారి స్కూల్కి తీసుకెళ్లాలనో మిగతా వాళ్ళు ఉంటుంది సార్, కానీ పరిస్థితుల ప్రకారం తీసుకెళ్ళాం కదా సార్. సాధారణంగా అందరూ వయసు పిల్లల్లాగే, ఆ వయసులో ఉన్న పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ పెరగాల్సిన ఈ వయసులో ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటూ, వాళ్ళు కూడా వాళ్ళని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ చదువులు వాళ్ళు చూసుకుంటూ ఇంటి పనులు కూడా చూసుకుంటున్న ఆ పిల్లల భవిష్యత్తు గురించి గనక ఎవరైనా దాతలు ఆలోచించి ముందుకు వద్దాం అనుకుంటే తప్పకుండా హెల్ప్ లైన్ నెంబర్స్ మీ టీవీ స్క్రీన్స్ మీద ఉన్నాయి. తప్పకుండా మీరు కాల్ చేయొచ్చు. వాళ్ళ ఎడ్యుకేషన్ గురించో, బుక్స్ గురించో, బట్టల గురించో అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడున్న మనం వీళ్ళకి మనందరం కలిసి ఒక ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ పెట్టించాలి. దానికోసం మనం మరో ప్రయత్నం చేద్దాం. నలుగురు వచ్చారు, ఇంకా మిగతా వాళ్ళు పాపం వద్దాం అనుకుంటున్నారు. మధ్యలో బామ్మగారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా పిలుద్దాం అనుకున్నాను. మరి చిన్నపిల్లలతో ఉన్నారు కదా, సరే బామ్మ నెక్స్ట్ రౌండ్ పిలుస్తాను, టెన్షన్ ఏం లేదు మనకి. ఓకే, సో మీ నలుగురు చేసే ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. హియర్ వి గో. కొట్టండి చెప్పట్లా నలుగురు పాపం. ఓకే, సో ఈ నలుగురు ఆంటీలు ఇప్పుడు కష్టమైన గేమ్ ఆడబోతున్నారు. మీ ఇద్దరు ఒక టీం, మీరు ఇద్దరు ఒక టీం. ఓకే, సో ఈ బెలూన్ని మీ ఇద్దరి మధ్యలో ప్లేస్ చేసుకుంటారు. జాగ్రత్తగా ఇద్దరు ఒకేసారి అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆ కోన్కి లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు నుంచుని కిందకి వెళ్తే ఈ బెలూన్ ఆ నీడిల్కి తగులుతుంది. రైటా? రెడీ? 3, 2, 1 గో. డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకిష్టం ఇష్టం 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 అయ్యే వరకు నేను ఓసి మల్లె పువ్వా, తోసి నన్ను పక్కనేస్తావా, తామరాకు మీద నీటి బొట్టు నువ్వా, పట్టుకుంటే పట్టుమంటూ జారిపోతావా, ఓసి పాలకోవా, చూసి ఫేస్ తిప్పుకెళ్తావా, లాగా నన్ను చూస్తావా, అంటుకుంటే సర్రుమంటూ పారిపోతావా, కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలన్నీ ఈ లోకం నుంచి చోరీ చేసైనా, నీ మనసును డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని ఏ భాషలో ఉన్న దోచేసైనా డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకిష్టం ఇష్టం 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 అయ్యే వరకు నేను డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకిష్టం ఇష్టం 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 అయ్యే వరకు నేను. 5, 4, 3, 2, 1. సూపరు. పాడరారా చాపట్లో? ఎస్, చాలా పాడారు. అండ్ మ్యాక్సిమం బుడగలు పేల్చడానికి ట్రై చేశారు, ఇంకొన్ని చోట్ల కానీ తొండి చేయడానికి ట్రై చేశారు. అయినా సరే టాస్క్ అయితే ఫినిష్ చేశారు కాబట్టి మీ నలుగురి చేతుల మీదుగా ఆ ఫ్యామిలీకి 20,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ ప్లేడ్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. వెరీ గుడ్.
థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. చాలా చక్కగా ముందుకు వచ్చారు అండ్ ఆట ఆడారు, డబ్బులు గెలిచారు అండ్ వాళ్ళకి అందజేశారు అండ్ చాలా చాలా థ్యాంక్స్. సో లైన్లో మీ పేర్లు తెలుసుకున్నాక మీ టాస్క్ చెప్తాను. ఓకే, మీ పేరు? నఫీషా. నఫీషా, ఏం చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాస్. మేడం గారు? నా పేరు లావణ్య. లావణ్య. ఓకే 7th క్లాస్. ఓకే. మేడం గారు? నవ్యశ్రీ. నవ్యశ్రీ. నవ్వమే మరి నవ్వు. మేడం గారు? పూజిత. పూజిత, పూజ చేసుకొచ్చావమ్మా, 3 బొట్లు ఉన్నాయి లేదా? ఓకే, ఏం చదువుతాం? 7th క్లాస్. 7th క్లాస్. ఓకే, మీకోసం ఇప్పుడు ఒక డైలాగ్ వినిపిస్తాను నేను. ఆ డైలాగు మీరు చెప్పక్కర్లా, ఆ డైలాగ్కి మీరు చెప్తున్నట్టు ఫీల్ యాక్టింగ్ చేస్తే చాలు. వాయిస్ వస్తుంది, దానికి అని యాక్టింగ్ చేయాలంతే. ఓకే, ఆ ఆడియో. ఉష్ణం ఉష్ణేన శకీల ఉదరం వాయు ట్రబులేనా పిత్తం వాతం కపం అన్నారు పెద్దలు. నాకేమీ అర్థం కాలేదు. బ్రాహ్మణ గణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం. నాకేమీ అర్థం కాలేదు. శిరోభారం నవరత్న తైలం అన్నారు పెద్దలు. ఇది కూడా నాకేం అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలేదు. యాక్షన్. ఉష్ణం ఉష్ణేన శకీల ఉదరం వాయు ట్రబులేనా పిత్తం వాతం కపం అన్నారు పెద్దలు. నాకేమీ అర్థం కాలేదు. బ్రాహ్మణ గణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం. నాకేమీ అర్థం కాలేదు. శిరోభారం నవరత్న తైలం అన్నారు పెద్దలు. ఇది కూడా నాకేం అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలేదు. అబ్బా, ఏదో డైలాగ్ బట్టి వచ్చినట్టు చెప్తూనే ఉంది. ఓకే మేడం గారు రండి. యాక్షన్. ఉష్ణం ఉష్ణేన శకీల ఉదరం వాయు ట్రబులేనా పిత్తం వాతం కపం అన్నారు పెద్దలు. నాకేమీ అర్థం కాలేదు. బ్రాహ్మణ గణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం. నాకేమీ అర్థం కాలేదు. శిరోభారం నవరత్న తైలం అన్నారు పెద్దలు. ఇది కూడా నాకేం అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలేదు. ఏమిటో మొత్తం తలకాయ ఊపడంలోనే ఉంది డైలాగ్ అంతా. ఇదేంటమ్మా, నోరు తెరవచ్చుగా. ఇప్పుడు చూడు ఎలా చేయాలో ఇవి చేసి చూపిస్తుందా అమ్మా. యాక్షన్. ఉష్ణం ఉష్ణేన శకీల ఉదరం వాయు ట్రబులేనా పిత్తం వాతం కపం అన్నారు పెద్దలు. నాకేమీ అర్థం కాలేదు. బ్రాహ్మణ గణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం. నాకేమీ అర్థం కాలేదు. శిరోభారం నవరత్న తైలం అన్నారు పెద్దలు. ఇది కూడా నాకేం అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలేదు. ఏమిటో ఇవి దోశలు వేస్తున్నట్టుంది పాప. ఉష్ణం ఉష్ణేన శకీల ఉదరం వాయు ట్రబులేనా పిత్తం వాతం కపం అన్నారు పెద్దలు. నాకేమీ అర్థం కాలేదు. బ్రాహ్మణ గణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం. నాకేమీ అర్థం కాలేదు. శిరోభారం నవరత్న తైలం అన్నారు పెద్దలు. ఇది కూడా నాకేం అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలేదు. వెరీ గుడ్. చాలా ఈజీగా ఉండడం వల్ల డైలాగు వెళ్ళా చెప్పేశారు. అమ్మా, ఇంట్లో పరిస్థితులు అప్పటి వరకు మీరు బయటికి వెళ్ళి ఎప్పుడు పని చేయలేదు. గత 2 సంవత్సరాలుగా మీరు వ్యవసాయ కూలీగా పనిచేయడం మొదలు పెట్టారు. మొదలు పెట్టాను సార్. అంటే ఎవరి సలహా మీద వెళ్ళారు? తెలిసిన వాళ్ళు చెప్పారా? ఉన్నారా తెలిసిన వాళ్ళు? అమ్మాలు ఎగసాయం చేస్తారు సార్. అమ్మాలు తీసుకెళ్ళి నేర్పించారు సార్. సేలోకి తీసుకెళ్ళి వాళ్ళు కూడా వెళ్తున్నాను సార్ నేను పనిలోకి. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కానీ వీటికి కానీ చాలా ఖర్చు అవుతుంది. అవును సార్. డబ్బులు అప్పటి వరకు దాచుకునే డబ్బులు, ఎందుకంటే 3 పిల్లలంటే మీరు ఎంతో కొంత డబ్బులు దాచుకుని ఉంటారు. సో ఆ దాచుకున్నవన్నీ ట్రీట్మెంట్కే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎప్పుడు దాచుకోలేదు సార్. అమ్మాలు కొంచెం సాయం చేశారు సార్. ఇంకా ఊళ్ళో వాళ్ళేమో కొంచెం డబ్బులు అందిస్తూ ఉండేవారు సార్. ముగ్గురు పిల్లలతో కష్టం అని అనిపించదమ్మా? అనిపించింది సార్. నాకు ఏం చేయాలో తోసిచ్చారు. ఒకసారి ఏడుతో కూర్చుండేదని, ఒకసారి భోజనం ఉండేది కదా సార్. ఇప్పుడు అంటే సొంతంగా ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. అవును సార్. దాని నుంచి వచ్చే ఆదాయం ఎలాగో ఉపయోగపడుతుంది. పిల్లల చదువు కోసం, ఈయన ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సార్. నేను పిల్లలు ముందు చదువుకోవాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఎలాగ చదువు రాదు సార్. నాకు పిల్లలన్నా చదివించుకుందామని నాకు ఆశ సార్. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడ. ఎప్పటి నుంచో అదే ఊర్లో ఉంటున్నారమ్మా మీరు? లేదు సార్, మేము గంగవరం మండలంలో ఉండేవాళ్ళం సార్. ఈయనకి ఆరోగ్యం బాగాలేని కాడి నుంచి అక్కడ ఏ పనులకు వెళ్తారో రాదు సార్. ఇంకా అమ్మాలు ఊరు వచ్చేసి ఇక్కడ నేర్చుకున్నాను సార్. రామపురం వచ్చేసి అప్పటి వరకు అన్నేళ్లుగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అవును సార్. డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నారు. అవును సార్. అండ్ ఇల్లు
అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేమో? అప్పుడైతే కారు బయట ఇచ్చేవారు కదా సార్. పిల్లలేమో కార్మెంట్లో వేసుకున్నామని సార్. ఆయన తెచ్చిన జీతం పిల్లలకి నాకు ఇంట్లోకి అలా సరిపోయింది సార్. ఇంకే లోటు ఎప్పుడు ఇలా అవుతుందని నేను ఎప్పుడు కళ్ళలో కట్ట ఊహించుకోలేదు సార్. ఇప్పుడు చాలా బాధ కలుగుతుంది సార్ నాకు. బయటకు వెళ్ళి ఈయన చూసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, ఇంట్లో ఒక్కోసారి ఉంటాం, ఒక్కోసారి గడవకపోతాం, చాలా ఇబ్బంది పడుతుంది సార్. కనీసం ఈయనకి ఆరోగ్యం బాగాలేదని 35 కేజీలు బియ్యం రాయండి అని ఎంతమంది కాలు పెట్టుకుని ఎవరో ఇంకా రాయించలేను సార్. బతుకే బరువు ఈ నేలకి కరుణే కరువు ఈ నీటికి. ఉండడానికి 3 నెలల నుంచేమో అద్దె కట్టక ఖాళీ చేసామంటే అమ్మ ఇంట్లోకి మనం వస్తాం సార్. మేము మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉంటారా ఇంట్లో? అమ్మ, నాన్న, నేను, పిల్లలు ఉంటాం సార్. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఎగసం పని చేస్తారు సార్. ఈ వయసులో కూడా చేస్తున్నారు? చేస్తారు సార్. అమ్మ వచ్చింది సార్ ఇక్కడికి. ఎవరైనా చుట్టాలు కానీ స్నేహితులు ఏ విధమైన సహాయమైనా ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో? ఫస్ట్లో చూసేవారు సార్. ఈయనకి అసలు బాగోక ఇప్పుడు అందరూ దూరం పెట్టేశారు సార్. కనీసం ఎవరో ఒక ఫోన్ అన్నా చేస్తారు సార్. ఇప్పుడు ఈ ఒక్కొక్కసారి చాలా ఏడుపు వచ్చేస్తుంది సార్. వ్యవసాయ కూలీగా ఇప్పుడు మొదలు పెట్టారు, నేర్చుకుని ఆ పని చేయడం మొదలు పెట్టారు 2 ఏళ్లుగా. అవును సార్. కానీ ఇప్పుడు ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ గురించి మీకు ఏమైనా తెలుసా? మీరు ఇదివరకు ఏదైనా షాప్ లో పని చేశారా? ఒకసారి చేశాను సార్. అంటే పొలం పనులకు వెళ్ళక ముందు పెన్ షాప్ లో చేశాను సార్. నేను చేసి అలాగా అలవాటు చేసుకున్నాను సార్. నేను అలా ఇంట్లో ఉండి చేసుకుందాం పని, పొలం పనిలో అలవాటు ఉండలేదు. ఒక్కోసారి రావద్దు అంటున్నారండి సరే శాత కావట్లేదని. నా ఇల్లు నా వాళ్ళు క్షేమంగా నూరేళ్ళు ఉండాలి. మీరు చేసే పొలం పనుల కంటే వచ్చే ఆదాయం కంటే కొంచెం ఎక్కువే రావచ్చు. అవును సార్. అండ్ ఎక్కువ రావాలి. అండ్ అది కూడా ఇంటి పట్టు నుండి ఆయన పక్కన కూడా ఒకళ్ళు ఉండాలి కాబట్టి. అవును సార్. సో షాప్ ఇంటి దగ్గరే ఉంటే నిజంగా అది మీకు ఉపయోగపడుతుంది. అవును సార్. సో వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ఆ ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ ఎంత ముఖ్యమో ఆవిడ మాటల్లోనే మనకు అర్థమవుతోంది. సో ఆ చివరి ప్రయత్నం చేద్దాం మనం. సో దాంతో వాళ్ళకంటూ సొంతంగా ఒక ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ వస్తుంది. సో చివరి ప్రయత్నానికి ఎవరు ముందుకు వస్తున్నారు? వీళ్ళిద్దరూ అద్భుతమైన సింగర్స్. బేసిక్ గా చాలా బాగా పాటలు పాడతారు అండ్ డాన్స్ కూడా చేస్తారు. చాలా మంది స్టూడెంట్స్ కి డాన్స్ నేర్పిస్తున్నారు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరూ ఈ రోజు వీళ్ళ వంతు సపోర్ట్ అందించడానికి ఇక్కడికి వచ్చారు. సో ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఓకే, సో మీ ఇద్దరు ఇప్పుడు ఈ ఆటతో మీ జ్ఞాన బల్బులు డింగుమని ఎలగాలి. ఓకే, ఆల్రెడీ ఉండుంటుంది, నాని తెలివితేటలు మీకు కూడా ఉండుంటాయి కాబట్టి ఒకళ్ళు ఇక్కడ నుంచి ఉంటారు, ఒకళ్ళు ఇక్కడ నుంచి ఉంటారు. ఇక్కడ నుంచి ఒకళ్ళు బల్బు తీసుకొస్తే అక్కడికి వాళ్ళు ఎత్తుకుంటారు. వాళ్ళు ఎత్తుకోగానే వాళ్ళ బల్బుని దానికి సెట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు దిగిన తర్వాత పైకి ఎత్తుకున్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇంకో బల్బు తీసుకుంటారు. సో ఆల్టర్నేటివ్లీ ఇక్కడ నుంచి ఒక్కొక్క బల్బు తీసుకొచ్చి ఆ హోల్డర్కి పెట్టాలి. లాస్ట్లో అన్ని బల్బులు పెట్టాక స్విచ్ చేస్తే ఆ బల్బులు ఎలగాలి. రెడీయా? వెరీ గుడ్. మీరు బలంగా ఉన్నారు, మీరు ముందు రండి. రెడీ? 3, 2, 1, go! Yo, 1 to the 3 to the 4. Follow mo entry to mag-jai I the Lord, so hardcore. Yes, I know do I will die for. రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. నాకు సరైనడు.
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఓకే, వెరీ గుడ్. బల్బులు బాగానే పెట్టారు కానీ అవి వెలుగుతాయి లేదనేది డౌట్. వీళ్ళు ఏమిటో అదేంటో పొట్ల నిలుపుతున్నారు లోపల పెట్టి అలా పట్టారు, బట్ అవి వెలుగుతలేదు. ఇప్పుడు చూద్దాం. ఓకే, స్విచ్ ఆన్. వెరీ గుడ్, బాడారు భయ్యా, యాస్టీస్ గాడారు. ఇప్పుడు పర్లేదా? గట్టిగా లేడు కుర్రాడు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు చేసిన సపోర్ట్ అండ్ మీ ఇద్దరు ఫినిష్ చేసిన టాస్క్ వల్ల ఆ ఫ్యామిలీకి మీ చేతుల మీదుగా 30,000 రూపాయలు అందుతాయి. థ్యాంక్ యూ. నాకేమీ కావు అంటూ సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఇలా ముందుకొచ్చి సపోర్ట్ అందించినందుకు. అండ్ ఇక ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఒక ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ ఓపెన్ చేసుకోగలుగుతారు. అండ్ చదువుకునే టైం అండ్ ఈ టైంలో ఈ జనరేషన్లో ఇలా ముందుకొచ్చి ఇంకో ఫ్యామిలీ కోసం సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ. సో ఇప్పుడు మనం వచ్చిన పని అయింది, ఇట్స్ ఎ సెలబ్రేషన్ టైం. మామూలుగానే వీళ్ళు బీభత్సమైన డాన్సర్లు, ఇప్పుడు ఈ పాటకి ఎలా డాన్స్ చేస్తారనేది నాకు కూడా టెన్షన్. ఓకే, వీళ్ళతో పాటు డాన్స్ చేయడం మీరందరూ రెడీగా? కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాట అంటాంది జారేవోని ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యి పొగరున్నోని చాలా బాగా తనకి తానుగా డాన్స్ చేసుకున్నాడు, ఎవరితో సంబంధం లేదు. కింద 2-3 రూపాయి బిళ్ళలు ఇందాక పడ్డాయి, అవి ఎత్తుకుతున్నాడు. ఇంకా ఎవడైనా నొక్కేస్తాడేమో అని వాటిలో. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు స్పెషల్గా మా వేల్పూర్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు అందించిన సపోర్ట్తో లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా ఆ కుటుంబానికి సొంతంగా ఇప్పుడు ఒక ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ పెట్టుకోవడానికి కావాల్సిన మొత్తం సొమ్ము వాళ్ళ చేతికి అందింది. అండ్ దీంతో పాటు మా తరఫు నుంచి మరో చిన్న కానుక. రెడీ, 3, 2, 1. లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో ఈ రోజు నుంచి ఉన్న కష్టాలు కొన్నైనా తీరాలని, దీని నుంచి వచ్చే ఆదాయంతో ఈ పిల్లలు బాగా చదువుకోవాలి, కనీసం 2 పూట్ల కడుపు నిండా అన్నం తినాలి, ఇదే మనందరి కోరిక. అండ్ ఈ రోజు నుంచి ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలి మీరు. సో ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఈ షాప్ చాలా పెద్దదవ్వాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. మరో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి అందరం కలిసి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ.